హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. ఈరోజు వచ్చి నేను క్యాలీఫ్లవర్ టమాటాతో గ్రేవీ కర్రీ చేస్తున్నా అండి. ముందుగా ఈ క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి ఒక 10 నిమిషాలు ఉంచండి. అలాగే ఒక 4 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటి చిన్న చిన్న ముక్కలుగా కోసి టమాటా గ్రేవీ కోసం దీనిలో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించి పేస్ట్ రెడీ చేసి పెట్టండి. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి కాస్త జీలకర్రని యాడ్ చేయండి. వేసిన జీలకర్ర దాంట్లోనే సన్నగా తురుముకున్న ఒక 2-3 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా ఈ కూర మిశ్రమంలోకి యాడ్ చేయండి. దీంట్లో వాటర్ని యాడ్ చేయకుండా ఇవన్నీ కూడా ఒకసారి అన్ని వైపులా బాగా కలిపి మూత పెట్టండి. ఈ క్యాలీఫ్లవర్ అంతా కూడా కాస్త మగ్గేంత వరకు కూడా ఉంచండి. దీంట్లో ఒక 4-5 కాజులను కూడా యాడ్ చేయండి. మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని అంతా కూడా ఈ క్యాలీఫ్లవర్ కూర మిశ్రమంలోకి యాడ్ చేయండి. ఇది ఆల్రెడీ మనం ఉడికించిందే కాబట్టి ఎక్కువసేపు ఉడక అవసరం లేదు. దీంట్లోకి మనకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగా మీ టేస్ట్కి తగినంత కారం, పసుపు, గరం మసాలా, లేకపోతే ధనియాల పొడి లేదా జీరా పొడి, మీ దగ్గర ఏదైతే మీకు అవైలబిలిటీగా ఉంటుందో దాన్ని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాలన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ బాగా కలపండి. ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించిన ఈ గ్రేవీ అనేది ఈ కర్రీ మిశ్రమంలోనికి సరిపోతుంది. కాస్త లిక్విడ్గా కంటైనింగ్ కావాలనుకునే వాళ్ళు కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని కూడా యాడ్ చేసి ప్యూరీ ఈ మిశ్రమానంతా కూడా ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికించండి. ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ కాసేపు మగ్గించినాం కాబట్టి ఒక 5-10 నిమిషాల కన్నా అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఎంతో టేస్ట్ అయిన క్యాలీఫ్లవర్ టమాటా గ్రేవీ కర్రీ రెడీ. ఇది రైస్లో అయినా చపాతీలో అయినా దేనిలో అయినా బాగుంటుంది.